నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ గణేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మార్చిలో అందరూ బీఆర్ఎస్ నేతలందరూ అక్కడికి కాళేశ్వరం దగ్గరికి వెళ్తా అంటున్నారు. మీరు కూడా వెళ్తారా సార్? ఒకవేళ వాళ్ళు పిలుస్తున్నారు కదా, వెళ్తారా? మేము బీఆర్ఎస్ నేతం కాదు. ఫస్ట్ మేము అంటే మిమ్మల్ని రమ్మంటున్నారు కదా, చూడడానికి రమ్మంటున్నారు. ముఖ్యమంత్రి గారు పిలిస్తే వాళ్ళు రాలేదు. వాళ్ళకి అక్కడ కూలగొట్టి దోసుకున్న ప్రాజెక్టు చూసి రైట్ వాళ్ళకి ఎక్కడ ఉంది? అన్యాయం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని దోసుకున్న పోయి అర్హత వాళ్ళకి ఏడుంది? మా ముఖ్యమంత్రి గారు రమ్మంటే రాలేదు, ముఖం చాటేసి ఊరికే పబ్లిసిటీ స్టంట్ కోసం పోతున్నారు. అది పర్యటన కాదు, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము. అంటే చిన్న చిన్న ఏదో ప్యాచెస్ వస్తే దానికి ఎందుకు ఇంత రాదాంతం చేస్తారు? మీ హయాంలో కూడా చాలా జరిగినాయి అంటున్నారు కదా. ఒక పని చేయమన్నా, మా చిన్న చిన్న ప్యాచెస్ దీనికి ఏ నష్టం వచ్చినా మాదే బాధ్యతని బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మాకు ఏమని చెప్పండి, ఇస్తే అప్పుడు దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. నాశనం చూసుకొని పగిలిపోయి నీళ్లు పడితే కూలిపోతుందని జనం చెప్పుకుంటున్నారు. ఇంజనీర్లే కట్టిన ఇంజనీర్లే చెప్తున్నారు. కాగ్ రిపోర్ట్ వచ్చింది మొత్తం ఇది మేడిగడ్డ కాదు బొందలగడ్డ అని. నువ్వు ఇంకేం మాట్లాడుతావు? కాగ్ రిపోర్ట్ ఇంజనీర్ల కంటే గొప్పలా అమ్మా? మీరు ఇంజనీర్ కంటే గొప్పలా సార్ కేటీఆర్ గారు? ఏం సార్ మీరు మాట్లాడారు? హరీష్ రావు అంటున్నాడు కదా, నాకు సీఎం పదవి ఇస్తే నేను చేసి చూపిస్తాను. హరీష్ మన 10 ఏళ్ళ నాడు 5 ఏళ్ళు తీసుకోవాల్సింది కదమ్మా. హరీష్ అన్న వాళ్ళ మామయ్య గారే లాస్ట్ 9.5 ఏళ్ళు ఉన్నాడు కదా. ఒక లాస్ట్ 2 ఏళ్ళు మామ నువ్వు పగలగొడి నువ్వు కడితే అన్ని కూలిపోతుంది, నేను కడతాను తీసుకోవాల్సింది. ఒక పని చేయమనండి. ఇప్పుడు హరీష్ రావు గారి గురించి నేనేం మాట్లాడను. హరీష్ రావు గారి గురించి నేనేమన్నాను, కేటీఆర్ గారు అని చెప్తున్నా. కేటీఆర్ గారు మా దగ్గర నుంచి తీసుకోమని చెప్పండి. ఫ్లోర్ లీడర్ తీసుకోమని చెప్పండి. సో రేవంత్ రెడ్డి గారు సీఎం అని ఉంటే ఒక 30 సీట్లు కూడా వచ్చాయి కాదు, ఏదో వచ్చిండు, వాళ్ళు ఎవరో ప్రకటించకుండా సీఎంని ప్రకటించకుండా అతనికి ఇచ్చిరు కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయి. పీసీసీ అధ్యక్షుడిగా 80 సుడిగాలు పర్యటన చేసి 20 గంటల రోజుకి 20 గంటల గత 2 ఏళ్ల నుంచి కష్టపడుకుంటూ అధికారం తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో పసిపిల్లోడు నడకరాని పిల్లోడిని అడిగినా కాంగ్రెస్ అధికారులకు వస్తే ఎవరు ముఖ్యమంత్రి చెప్పేవాళ్ళు. నీకు అది కూడా తెలియకపోవటం మాత్రం నీ బ్రెయిన్ అంత మెచ్యూరిటీ కలదని నా బాధ కట్టింది. ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ ఎంపీ ఎలక్షన్స్లో? 12 నుంచి 14 వస్తాయమ్మా. ఓకే, అంత గ్యారంటీ ఏంటి సార్? ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గానే ఉండొచ్చు కదా. ఉండదా? ఒక్కటి కూడా రాదమ్మా. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు, ఒక్కటి కూడా రాదు. పొరపాటు అడ్డిమారే గుడ్డి ఒకటి వస్తే డౌట్. అది కూడా ఇప్పుడు కేటీఆర్ గారు ప్రభుత్వం వల్ల అది కూడా రాదని ఫిక్స్ అయిపోయింది. బీజేపీ కూడా విజయ సంకల్ప యాత్ర చేస్తుంది కదా, కేంద్రంలో ఆల్రెడీ బీజేపీ ఉంది కదా, దాని ఎఫెక్ట్ పడదనుకుంటున్నారా? ఎలక్షన్ రాకముందు ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, దాని ఎఫెక్ట్ వల్ల కాంగ్రెస్ వచ్చింది. రేపు ఇవ్వాలి చెప్తున్నా, మీరు అనుకుంటున్నారు నోటిఫికేషన్ వచ్చినాక రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తుంది. ఇవాళ రాసుకోండి మీరు. బీజేపీ చెప్తుంది కదా ఏదో 2 ఏరియాల్లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కేంద్రంలో ఎలా వస్తుంది, ఇంకా మోదీనే నమ్ముతున్నారు ప్రజలని. 10 ఏళ్ల ముందు వరకు గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వమే పరిపాలించిందమ్మా. కాంగ్రెస్ పార్టీ రాకముందు బీజేపీ 10 ఏళ్ళ మోడీ గారు ప్రధాని కాకముందు అంత 10 సంవత్సరాలు మేమే మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా పరిపాలించారు. తర్వాత మారిపోయింది ప్రభుత్వం. రేపు నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా డెఫినెట్గా మారిపోతుంది. థ్యాంక్ యూ. బండ్ల గణేష్ ఎంపీ ఎలక్షన్లో పోటీ చేస్తాను అనుకోవచ్చు. టికెట్ ఇస్తే పోటీ చేస్తా, ఇకపోతే పని చేస్తా. ఇవ్వకపోతే ఏం చేస్తారు సార్? పని చేస్తా. పార్టీ మొత్తం 200% వ్యతిరేకించారు. నా ప్రాణం పోయే వరకు 2004 నుంచి రాబోయే ఎప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ సార్.